బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లికార్జున స్వామిని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. స్వామివారిని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐలోని మల్లన్న తమ ఇలవేల్పు దైవమని, ఆయన దయతోనే తన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగిందని మల్లారెడ్డి తెలిపారు. ఇక్కడ సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్లకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేపించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేపించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్కి కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుని దయ వలన ఆశీర్వాదంతో భారతదేశం అంతా కూడా వైజాగ్లో తెరుస్తున్నా, మల్లారెడ్డి యూనివర్సిటీ తిరుపతిలో తెరుస్తున్నా, విజయవాడలో తెరుస్తున్నా, ఇందోర్కు పోయినా, ఇక లక్నో పోతున్నా, మళ్ళీ కలకత్తా కూడా పోతున్నా. దేశం అంతా కూడా మళ్ళా, ఎందుకంటే అదంతా దయ ఆశీర్వాదం, మల్లన్న ఆశీర్వాదం. మల్లన్నతోటే ఇలా ఇంత పెద్ద సంస్థలు, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకేమైతానో ఆ దేవుని దయ మళ్ళా.